HCV వారి సౌజన్యంతో ఇప్పుడు మన తెనాలిలో హై స్పీడ్ ఇంటర్నెట్ క్వాలిటీ టీవీ ప్రసారాలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అందిస్తోంది SSC IPL. 30 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ IPTV ప్లస్ OTTs ఓన్లీ 500 రూపీస్. 50 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ IPTV ప్లస్ OTTs ఓన్లీ 600 రూపీస్. 30 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ప్లస్ IPTV ఓన్లీ 350 రూపీస్. 50 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ప్లస్ IPTV ఓన్లీ 450 రూపీస్. కాల్ ఫర్ న్యూ కనెక్షన్. SSC IPL 9505054324 మరియు 9966027888. నమస్కారం, HCV న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేసవి కారణంగా పెరిగే విద్యుత్ వినియోగం సక్రమంగా ప్రజలకు అందించే చర్యలు చేపడుతున్నాం. విద్యుత్ DE చిరంజీవి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిలిపేద్దాం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ధనం కంటే మిన్న సమయ పాలన మాత్రమేనని విద్యార్థులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. NRI విద్యా సంస్థల CEO ఉమా మహేశ్వరరావు. లక్ష్యం విద్యార్థులది. లక్ష్య సాధనకు అవసరమైన కార్యాచరణ NRI విద్యా సంస్థలదని, కొంచెం హార్డ్ వర్క్ చేయడం ద్వారా కోరుకున్న ఫలితాలు విద్యార్థుల సొంతమవుతాయని, విద్యార్థులు సాధించే విజయాలే కళాశాల ఉన్నతికి దోహదపడే ప్రచారమని NRI విద్యా సంస్థల CEO CH ఉమా మహేశ్వరరావు డిగ్రీ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. స్థానిక గాంధీనగర్ ఓల్డ్ రత్న టాకీస్ వెనుక వైపు గల NRI డిగ్రీ కళాశాల సమావేశపు హాల్లో శుక్రవారం డిగ్రీ విద్యార్థుల ఫిస్టా 2025 కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం డిగ్రీ విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికపై అవగాహన కల్పించే తీరుగా నిర్వహించిన వేడుకల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లాజర్ బాబు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న NRI విద్యా సంస్థల CEO CH ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ధనం కంటే సమయ పాలన ముఖ్యమన్నారు. ప్రణాళికాబద్ధమైన విద్యా విధానం ద్వారానే సంస్థలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారని ఆనందం వ్యక్తం చేశారు. సమయం విలువైందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు సృష్టించగలుగుతారని డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఒత్తిడి తట్టుకునే శక్తిని పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా మెరిట్ ఫలితాల సాధనలో నిర్విరామంగా శ్రమిస్తున్న అధ్యాపకులను సత్కరించారు. విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆశాంతం ఉత్సాహంగా ఆహ్లాదంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ S శివనారాయణ, K కృష్ణారెడ్డి, స్కూల్స్ డీన్ కిషోర్, స్కూల్ ప్రిన్సిపల్ సీత, జయంతి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా గారు ఈ రేంజ్ లో ఇలా రిజల్ట్స్ ఇస్తారని చెప్పి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నారు అని. దానికి కారణం ఏంటంటే ప్రోగ్రామ్ యొక్క స్ట్రెంగ్త్ ఒకటి, రెండు కమిట్మెంట్ గా చేసినటువంటి స్టాఫ్, ఆ ప్రోగ్రామ్ కి ఆ స్టాఫ్ కోఆపరేట్ చేసిన మీరు, ఈ మూడే ఈ రిజల్ట్స్ రావడానికి కారణం. అయితే మరీ ముఖ్యంగా మన పేరెంట్స్ అందరూ కూడా స్టార్టింగ్ లో జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, జాబ్స్ మనకి క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది ప్రముఖంగా అడిగారు. బట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేశాం మనం. బట్ మనకు లోకల్లో ఉన్నటువంటి ఏ డిగ్రీ కాలేజ్ వాళ్ళు పెట్టినటువంటి ఎక్స్పెండిచర్స్ మనం ఈ ప్రోగ్రామ్స్ మనం కెరీర్ ట్రైనింగ్ కోర్స్ కానీ, ట్రైనింగ్ లెక్చరర్స్ కానీ, ప్లేస్మెంట్ బై ఎక్స్పెండిచర్స్ కానీ చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలో మనం చేసాం. దాంట్లో సాటిస్ఫాక్షన్ అంటే ఏంటంటే, దాదాపు ఆల్మోస్ట్ ఉన్న స్ట్రెంత్లో 99% స్టూడెంట్స్ ఏదో ఒక కంపెనీలో సెలెక్ట్ అవుతారు. అది కూడా నామినల్ ప్యాకేజీతో కాకుండా ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 4 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇచ్చినటువంటి ప్యాకేజీ కన్నా కూడా మన డిగ్రీ కాలేజీలో సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ప్యాకేజెస్ ఎక్కువ ఉన్నాయి. మన జనరల్గా ప్రతి మనిషి కూడా ఓకే బాగా చదువుకుంటాం, మంచి ఉద్యోగం తెచ్చుకుంటాం, బాగా సెటిల్, కానీ దాన్ని లైఫ్లో హ్యాపీయెస్ట్గా ఉండటానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటితో
లేవాలి? 5 గంటల లేవాలి. లెగిసేటప్పుడు మనతో కూడా మనం యుద్ధం చేస్తూ ఉంటాం. మనతో కూడా మనం యుద్ధం చేస్తాం. మనం లెగుస్తాము ఫిజికల్గా. మైండ్ ఏం చెప్తుందంటే 5 నిమిషాలు పడుకుందామని చెప్తుంది, 10 నిమిషాలు పడుకుందామని చెప్తాము. దాన్ని దాంతో యుద్ధం చేయాలి. ఆ మనసుతో చేసి లెగవాలి. అది క్రమశిక్షణ మీద విజయం సాధించుతారు. పట్టణంలోని రౌడీ షీటర్లు తమ పద్ధతులు మార్చుకోకుండా చెడు నడవడికతో వ్యవహరిస్తూ అసాంఘిక కార్యకలాపాలు చేపడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల ప్రివెంట్ డిటెన్షన్ చేపడతామని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన తలవలస విజయబాబుపై ప్రివెంట్ డిటెన్షన్ చట్టం అమలు చేయడం పట్ల తీసుకొచ్చిన సంబంధిత పూర్వాపరాలు వివరించారు. తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చిన తలవలస విజయబాబు కుటుంబం తెనాలి ఎడ్లలింగయ్య కాలనీలో గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్నారని తెలిపారు. విజయబాబు బాల్యం నుంచే విద్యాబుద్ధులు నెరవకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడి వివిధ కేసుల్లో ముద్దాయిగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ కూడా ఉందన్నారు. ఇతనిపై పోక్సో యాక్ట్ కింద 1, అటెండ్ మర్డర్ కేసుల కింద 5 ఇలా వివిధ రకాల కేసుల్లో ముద్దాయిగా ఉన్న విజయబాబు చట్టం పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరారీలో ఉన్నాడని అన్నారు. తలవలస విజయబాబుపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రివెంట్ డిటెన్షన్ చట్టం అమలు చేయడం జరిగిందన్నారు. ఈ క్రమంలో విజయబాబు తన జన్మస్థలమైన తమిళనాడు నుంచి తెనాలి వచ్చిన విషయాన్ని గుర్తించిన 3 టౌన్ సిఐ రమేష్ బాబు, డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో తమ సిబ్బందితో విజయబాబును అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు విజయబాబు నేరాల చిట్టాను మీడియాకు వివరించారు. పద్ధతి మార్చుకుని రౌడీ షీటులపై పీడీ యాక్ట్ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జనార్దన్ రావు వివరించారు. మీడియా సమావేశంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. 2018 నుంచి నేర చరిత్ర స్టార్ట్ అయిన 2021లో 2 కేసులు, 2022లో 3 కేసులు, 2023లో 5 కేసులు, 2024లో 2 కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇందులో ఎక్స్టార్షన్ కేసులు ఉన్నాయి, 307 కేసులు ఉన్నాయి, మైనర్ బాలికలను వేధించిన కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఒక రికార్డు డెవలప్ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని మీద మాకు ఇతని మీద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద మాకు అనుమతి ఇచ్చారు. ముఖ్యంగా ఈ ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ అంటే ఇతన్ని మనం డైరెక్ట్గా కలెక్టర్ గారు ఉత్తర్వుల మేరకు ఫర్దర్గా ఎటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ కాకుండా, నేరాలు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఇతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించడం జరుగుతుంది. ఇతను మినిమం 6 నెలలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కేసులో ఈ యాక్ట్ ప్రకారం ఉంటాడు. తర్వాత అతని ప్రవర్తన బాగుంటే ఉంటాడు, లేదంటే ఇంకో 6 మంత్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇది ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో రౌడీ షీట్లకి హెచ్చరించేది ఏంటంటే, మాకు రౌడీ షీట్ ఉంది, మాకు అదేదో డిగ్రీలో చాలామంది ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు. మీరందరూ ఎటువంటి పరిస్థితుల్లో నేరాల్లో ఇన్వాల్వ్ అయినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరిగిన రౌడీ షీటర్, ఒక రౌడీ షీట్ బైండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ గారి దగ్గర, ఫర్దర్గా ఎటువంటి నేరం చేయకుండా ఉండడానికి. అతను మరలా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో. దాని మీద అతను బౌండ్ ఓవర్ని మరలా ఎంఆర్ఓ గారి దగ్గర ఫోర్ఫిట్ చేయడానికి పెట్టడం జరిగింది. అతను 2 లక్షలు బౌండ్ ఓవర్ అయ్యి ఉన్నాడు. ఆ 2 లక్షల రూపాయలు కట్టమని ఎంఆర్ఓ గారి దగ్గర అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతను ఆ డబ్బులు కట్టలేకపోతే తెనాలి మండల తహసీల్దార్ గారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో అతనికి 1 నెల రోజులు జైలు విధించి అతన్ని బాపట్ల సబ్ జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధంగా మీరు బైండ్ ఓవర్ అయినా ఏం కాదులే, పీడీ యాక్ట్ అంటే ఏం కాదులే అనే పరిస్థితులు లేవు. మీరందరూ కూడా సక్రమంగా మెరిగి మీరు మంచిగా ఉండి మీ రౌడీ షీట్లు తీపించుకుని ఎటువంటి నేరాల్లో ఉండకుండా ఉంటేనే మీ పరిస్థితులు బాగుంటాయి. లేని అట్లా అందరి మీద కూడా ఇదే రకమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం అనేది ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బులెటిన్ కి తిరిగి స్వాగతం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం బ్యాన్ చేయబడిందని 20 మైక్రాన్ లోపు ఉన్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎవరూ వినియోగించరాదని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తమ ఛాంబర్లో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం విధిగా నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో కూడా జనవరి మాసం నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అంశాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్తున్నామన్నారు. షాపుల వారికి కూడా 20 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ విక్రయించరాదన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు వివరించారు. అందరూ గమనించవలసిందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో క్లాత్ బ్యాగ్ను వాడదాం, అలాగే
ఇంత ముందుకు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో వాటి ద్వారానే మనం మళ్ళీ వెళ్ళిపోయి షాపులకు వెళ్ళినప్పుడు కానీ ఇతర అవసరాలకు వెళ్ళినప్పుడు కానీ సంచులు వాడితే కనుక మన యొక్క సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ గురించి అవసరం రాదు. సో ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఈ యొక్క సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ గురించి సీరియస్గా యాక్షన్స్ ఉంటాయి కాబట్టి షాపుల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏ రూపంలో ఉన్నాడో దీన్ని సేల్ చేయొద్దు అనేసి ప్రతి ఒక్కరు కోరాడుతూ ఉన్నాం. రైట్స్ ఉంటాయి, ఫైన్ కూడా వేస్తాం, ఇంత అవసరమైతే దీనిగా రూల్స్ ప్రకారం యాక్షన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్ అంటే షాపుల వాళ్ళు ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను సేల్ చేయొద్దు, వాడొద్దని కోరుతున్నాం. అదే విధంగా ప్రజలకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే క్లాత్ బ్యాగులను వాడండి. సో వాడటం వల్ల ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి రక్షింపబడవచ్చు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష అనంతరం మత సామరస్యాన్ని స్నేహభావాన్ని చాటే విధంగా నిర్వహించే ఇఫ్తార్ విందుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నందులపేటలోని డాంగేవారి వీధిలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అన్నారు. తెనాలి నందులపేటలోని డాంగేవారి వీధిలో గల మసీద్ సెంటర్లో తెనాలి పట్టణ తెలుగు యువత నాయకులు కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం మైనారిటీ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇఫ్తార్ విందు యొక్క ప్రాధాన్యత వివరించారు. అనంతరం ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవిని దినేష్, కొసరాజు సన్నీ, రావి కార్తిక్, గోపి, అన్వేష్, షేక్ బాజీ, రెహమాన్, బాపు, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందులపేటలో కొల్లూరు శ్రీధర్ మిత్రమండలి, ప్రణీత్ మిత్రమండలి వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రంజాన్ మాసంలో అందరికీ ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయటం తెలుగు యువత ఆధ్వర్యంలో గతంలో చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యత వహించి లౌకికవాదాన్ని కాపాడే మత సామరస్యానికి మరొకసారి పూర్తిగా మనందరం కూడా సోదర సౌభ్రాతృత్వంతో హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరం కూడా కలిసి ఈ పట్టణంలో సహజీవనం చేస్తున్నాం అనే దానికి ఈరోజున ఒక సంకేతాన్ని ఇఫ్తార్ విందు ద్వారా ఇవ్వటమే కాకుండా మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాను తెలుగు యువత నేతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు, బ్యాంకింగ్ రంగంలో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎస్బీఐ ముందుకు సాగుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఫర్నిచర్తో పాటుగా పాఠశాల మరమ్మతులకు 5 లక్షల మేర సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి స్కూల్ హెచ్ఎం నాగమ్మ అధ్యక్షత వహించగా స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎస్బీఐ ద్వారా ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా తమ వంతు సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఎస్బీఐ ప్రాంతీయ అధికారి వి జగదీష్ కుమార్ మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందుతున్న సేవల గురించి వివరించారు. అంగళకుదురు జెడ్పీ పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, బాలురోన్నత పాఠశాలలో ఎంపిక చేసిన 10 మంది విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ చేతుల మీదుగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయ అధికారులు తిరుమలరావు, వెంకటేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. మరి మన ప్రజలకి బ్యాంక్ వాళ్ళు సేవలు అందించడమే కాకుండా వాళ్ళ సేవా కార్యక్రమాలను కూడా స్కూళ్ళు ఎంచుకున్నారు. మరి ఎంచుకొని పిల్లలందరికీ కూడా ఈరోజు మనము బెంచీలు కానీ, చైర్స్ కానీ, డెస్క్ టాప్స్ కానీ, బాత్రూమ్ టైల్స్, తర్వాత హెచ్ఎం రూమ్స్ టైల్స్ కానీ, ఇంకా తర్వాత బెంచీలు, చైర్లు, తర్వాత కంప్యూటర్స్, ఇంకా ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన స్కూల్ని ఎంపిక చేసుకొని ఈ గర్ల్స్ హై స్కూల్కి, ఎందుకంటే మనది టౌన్ మొత్తం కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలుసు కదా, మరి ఈ విధంగా మన స్కూల్నే ఎంపిక చేసుకొని ఈ బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రెండో థింగ్,
బ్యాంక్ ఏంటి సహాయకాలు చేస్తుందంటే, మీరు బాగా చదివారు అనుకోండి, ఇంజనీరింగ్కి, డాక్టర్ అవ్వడానికి, ఆర్ మంచి స్కూల్ MBA అలాగే చేయడానికి ఏదైనా బ్యాంక్ చేస్తుంది. ఆ బ్యాంక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అందరూ ఏదేదో మనకి ఏంటవి సైకిళ్ళు ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తాం, టేబుల్ ఇస్తాం. బట్ నేనంటాను ఏంటి అంటే, మీరందరూ ఆ స్థాయికి వచ్చి మా బ్యాంకులో రండి. మీలాంటి పిల్లలు మా బ్యాంకులో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి అలాగే పంచండి. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? ఇవాళ నేనే మాది కాదు, అది బ్యాంక్, మీరే బ్యాంక్ అవ్వండి. అది అండ్ బ్యాంక్ ఆడపిల్లలకి అయితే చాలా మంచిది. ఓకే, This is the right time, this is the right age of your life where you have to focus on studies, on academics. You have to work hard, concentrate. Then only you will be able to realize your life dreams, life goals. Correct? So this is basically a very small help, very small support on behalf of State Bank of India. And I wish all of you all the best in your future endeavors, whatever you do. But one most important thing you should remember, ultimately life goals should be, yes, you have to earn, you have to be independent, but ultimately you have to be a good citizen, a good human being, and you have to ultimately give back to the society. What you have received at this stage of your life from others, whatever you are receiving, ultimately when you grow, when you become independent on your own, then you have to give back to the society. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం పెరగనున్న క్రమంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ DE చిరంజీవి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలో విద్యుత్ DE కార్యాలయంలో శుక్రవారం DE చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లోగా నగదు జమ చేయకుంటే పెనాల్టీలు తప్పవన్నారు. వేసవి ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో విద్యుత్ మీటర్ ఏర్పరిచిన సమయంలో ఉన్న లోడ్ కి అనుగుణంగా విద్యుత్ వినియోగించాలన్నారు. అలా కాకుండా అధిక లోడ్ పడుతున్న మీటర్లు వినియోగించే వారికి తమ విచారణలో పట్టుబడితే జరిమానాలు అధికంగా ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా వారికి దగ్గరలోని AE కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే DE కార్యాలయానికి వచ్చి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. ఆఫ్ అన్నమాట. మీరు లోడ్ మీకు సపోజ్ 4 కిలోవాట్ ఉందనుకోండి, 4 కిలోవాట్ అంటే సింగిల్ ఫేజ్ మీటర్ ఉంటుంది. సింగిల్ ఫేజ్ మీటర్స్ మీద ఏసీలు కానీ ఇవన్నీ కూడా చాలా మీ మీటర్ దగ్గర ఫీజు పోవటం కానీ, హీట్ ఎక్కడం కానీ, ఓవర్లోడ్ అయ్యి కాలిపోవటం కానీ ఇలాంటివి అవుతాయి. దానికి 3 ఫేజ్ మీటర్ ఉండాలి. 3 ఫేజ్ మీటర్ ఉండాలంటే లోడు 5 కిలోవాట్ అబవ్ ఉంటేనే 3 ఫేజ్ మీటర్ ఇస్తాం మేము. సో అలా పెట్టుకోవాలనుకోండి, మీరు 2, 3, 4 కిలోవాట్ ఎక్స్ట్రా కిలోవాట్కి 2250 రూపాయలు కట్టాలి. ఏది మేము ఇన్స్పెక్ట్ చేసి ఇంతకుముందు మీ అందరికి మీరు వచ్చి కట్టినా కానీ ఇప్పుడు మీ అందరికి మీరు వాలంటరీగా వచ్చి కనుక అప్లికేషన్ ERO ఆఫీసులు ఉన్నాయి, AE గారి ఆఫీసులు ఉన్నాయి, ఆన్లైన్లో చేసుకోవచ్చు. మీరు ఇలా చేస్తే కనుక ఆఫ్ అన్నమాట. అంటే 2000 పర్ కిలోవాట్కి బదులు 1000 పర్ కిలోవాట్. అంటే అప్లికేషన్ ఫీజు 50 రూపాయలు ఉంటుంది, సెక్యూర్ డిపాజిట్ 200 ఉంటుంది. అంటే 2250కి బదులుగా 1250 రూపాయలు కట్టాలి. అది అంటే ఆఫ్ అన్నమాట ఆల్మోస్ట్ మీకు. అది ఈ స్కీము జూన్ 30 వరకు ఉంటుందండి. దీన్ని విద్యుత్ వినియోగదారులు, ముఖ్యంగా హౌస్ హోల్డ్ విద్యుత్ వినియోగదారులే, గృహ విద్యుత్ వినియోగదారులకే ఈ స్కీమ్ ఉంది. దీన్ని ఉపయోగించుకుంటే మీ ఇళ్లలో కనుక అదనపు లోడ్ ఉంటే కనుక మేము వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫుల్ అమౌంట్ కట్టించే కంటే మీ అంతటా మీరు వాలంటరీగా వచ్చి కట్టుకుంటే సగం రేటుకే మీకు. MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ చేసిన సుదీర్ఘ పోరాట ఫలాలను మాదిగ జాతి ప్రజలందరికీ అందించేందుకు కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి మాదిగ జాతి అంతా జీవితకాలం రుణపడి ఉంటుందని MRPS సీనియర్ నాయకులు చిలక కృష్ణమాదిగ అన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా ABCD వర్గీకరణలో సానుకూలత లభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి MRPS నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం MRPS సీనియర్ నాయకులు చిలక కిరణమాదిగ, SCCL జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సోపాటి కిరణ్లు ABCD వర్గీకరణ పట్ల వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కోపల్లి సీను, పినపాటి రత్నాకర్, కొక్కిలగడ్డ మనోజ్, K సురేష్, తంగిరాల మరీదాసు, అద్దెపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో
వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ బిల్లు పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకు, అదేవిధంగా సుదీర్ఘ పోరాటంలో ఈ వర్గీకరణ మూలకారకుడైన మందాకృష్ణమాదిగ గారికి, అదేవిధంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుదీర్ఘ పోరాటం దానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదు. అణగారిన వర్గాల అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ సాధ్యము. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా వర్గీకరణలు అట్టడుగున వర్గాలకు కూడా చేరే విధంగా రిజర్వేషన్లు పంపిణీ చేయమని, దాన్ని ఏబీసీలుగా వర్గీకరించమని కోరడం జరిగింది. దాన్ని అనుసరించి నిన్న ఏపీ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంబేద్కర్ గారు సాధించి పెట్టిన రిజర్వేషన్ ఫలాలు ఎస్సీల్లో ఉన్న 59 కులాలకు సమానంగా అందాలని చెప్పి గత 30 ఏళ్లుగా మాన్యశ్రీ మందకృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ నాయకత్వం అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పోరాటంలో అనేక మంది అసూలు బాశారు, అనేక మంది జైలు జీవితం, అనేక వేల వందలాది మంది కుటుంబాలు మరి త్యాగాల ఫలితంగా ఈరోజు మరి ఎస్సీ వర్గీకరణకు నిన్న గౌరవ శాసన సభలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపడం ఎంతో శుభపరిణామం. విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో వర్గీకరణకు అనుకూలంగా మరి నియామకాలు చేస్తారని, చేసి మాదిగ ఉపకులాల జీవితాల్లో మరి వెలుగులు నింపాలని చెప్పి సందర్భంగా ఎంఆర్పిఎస్ తరఫున మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై మాదిగ. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన కూటమి పెద్దలకు, కూటమి నాయకులకు మా మాదిగ జాతి తరఫున, అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమన్యాయం, సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మరొకసారి నిరూపించిన మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి కారణంగా పెరిగి విద్యుత్ వినియోగం సక్రమంగా ప్రజలకు అందించే చర్యలు చేపడుతున్నాం. విద్యుత్ డిఈ చిరంజీవి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిలిపేద్దాం. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న. ధనం కంటే మిన్న సమయ పాలన మాత్రమేనని విద్యార్థులు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ ఉమా మహేశ్వరరావు. ఈనాటి హెచ్సివి న్యూస్. నమస్తే. హెచ్సివి వారి సౌజన్యంతో ఇప్పుడు మన తెనాలిలో హై స్పీడ్ ఇంటర్నెట్ క్వాలిటీ టీవీ ప్రసారాలను అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అందిస్తోంది ఎస్ఎస్సి IPL. 30 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ IPTV ప్లస్ ఓటీటీస్ ఓన్లీ 500 రూపీస్. 50 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ IPTV ప్లస్ ఓటీటీస్ ఓన్లీ 600 రూపీస్. 30 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ప్లస్ IPTV ఓన్లీ 350 రూపీస్. 50 Mbps స్పీడ్ తో ఇంటర్నెట్ ప్లస్ IPTV ఓన్లీ 450 రూపీస్. కాల్ ఫర్ న్యూ కనెక్షన్. SSC IPL 9505054324 మరియు 9966027888.